బంగారు ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా తగ్గిన బంగారు ధరలు. 5 రోజుల్లో రూపాయలు 5,000 తగ్గింది బంగారు ధర. ఈ నెల 13వ తేదీన 10 గ్రాముల పసిడి ధర 1.30 లక్షలుగా ఉండగా ఇవాల్టి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారుగా 1,23,660 రూపాయలుగా ఉంది ప్రస్తుతానికైతే. సో ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకుంటే $4,010 ట్రేడ్ మార్క్ అవుతా ఉంది బంగారు ధర. సో రోజు రోజుకి బంగారు ధరలు అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉన్నాయి, పెరుగుతూనే తగ్గుతూ ఉన్నాయి. కానీ ట్రేడ్ మార్క్ మాత్రం ఒక స్థాయిలో మాత్రం అలాగే ఉండడం జరిగింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలామంది బంగారాన్ని చాలామంది ఫిజికల్ గోల్డ్ కన్నా ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు గోల్డ్ పైన. సో చాలామంది ఆ గోల్డ్ రేట్ తగ్గుకుంటుంటే చాలు అనుకుంటారు. ఎవరైతే ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో గోల్డ్ పైన, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వారు ఈ బంగారు రేటు తగ్గితే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు సుమారుగా ఈరోజు ఒక సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారంటే రేపటికి బంగారం ధర పెరిగిందంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. లేదు ఒకవేళ మనకు బంగారం రేటు తగ్గిందంటే వాళ్ళకి అమౌంట్ తగ్గుద్ది. కాబట్టి చాలా వరకు ట్రేడ్ మార్కెట్లో ఈ బంగారు రేట్లు చాలా స్వల్పంగా తగ్గుతూ ఉంటాయి, కానీ పెరిగేది మాత్రం వేలలో పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా 5,000 6,000 అట్లా పెరుగుతూ ఉంటుంది. కానీ తగ్గడం మాత్రం చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి తగ్గుతూ ఉంటాయి బంగారు రేట్లు. సో బంగారం చాలామందికి మన ఇంట్లో ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే స్త్రీలకు ఇంట్లో ఫిజికల్ గోల్డ్ ఉంటేనే వాళ్ళకి ఎక్కువగా నచ్చుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు ఉందంటే చాలామంది చిట్టీలు వేసి కానీ అమౌంట్ వచ్చినా ఏం వచ్చినా కూడా కొంత మేరకు ఒక తులం కానీ అర్ధ తులం కానీ ఎంతో ఒక 5 గ్రాములైనా కొనుక్కొని వచ్చి ఇంట్లో ఫిజికల్ గోల్డ్ చాలామంది దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఎవరైతే ఫిజికల్ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, లేదా సేవింగ్స్లా అనుకుంటామో, ఎవరైతే సేవింగ్స్ చేస్తూ ఉంటారో వారు మాత్రం ఈ ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, స్టాక్ మార్కెట్లో గోల్డ్పై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే బంగారం రేటు ఒక గ్రాముకి 5,000 చొప్పున తగ్గడం జరిగింది. సో ఓవరాల్గా బంగారు రేట్లు స్టాక్ మార్కెట్ బట్టి ఉంటుంది. ఒకరోజు మనం తగ్గింది అని మార్కెట్కి వెళ్తే అక్కడ మళ్ళీ పెరిగింది అంటూ ఉంటారు, తరుగుదిస్తూ ఉంటారు. లేదు మళ్ళీ తగ్గింది పెరిగింది అనుకునే దాని మధ్యలోనే ఈ గందరగోళాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల వల్ల ఈ బంగారం రేట్లు అయితే హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. కానీ భారతదేశంలో అత్యధికంగా వాడేది బంగారం మన భారత స్త్రీలే. ఎందుకంటే మిగతా దేశంలో అందరూ కూడా వారు డైమండ్స్ అండ్ ప్లాటినం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో మాత్రమే ఈ గోల్డ్ని ఫిజికల్ గోల్డ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో దీన్ని ఆఫ్రికా నుంచి మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి గోల్డ్కి అంత డిమాండ్ రేట్ పెరిగింది. గతంలో 60,000 అట్లా 30,000 నుంచి ఉన్నది ఒక్కసారిగా అలా సంవత్సరానికి కొంచెం పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు 1,50,000 వరకు పెరిగింది. సో ప్రస్తుతానికైతే 10 గ్రాముల ధర 1,23,660 రూపాయలుగా చేరింది.